మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక. అందరికీ వందనాలు. మీరంతా బాగున్నారా? ఈ శుభవేళ మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాను. మన జీవితాల్లో కొన్నిసార్లు మన పిల్లలు లేదా మనము పొరపాట్లు చేస్తూ ఉంటాం. పొరపాట్లు చేసినప్పుడల్లా మనం పొరపాట్లు చేసామనుకోని మన తల్లిదండ్రులు కానీ మనకన్నా పెద్దవాళ్ళు ఒకసారి 2 సార్లు 3 సార్లు ఓపిక పడతారు. ఓపిక పట్టాక ఏమంటారో తెలుసా? ఇక మనల్ని అసహించుకోవడం మొదలు పెడతారు. ఇక వాడిని మనం పట్టించుకో, వాడి పట్ల మనం చేయగలిగింది ఏమి లేదంటూ చేతులు దులుపుకుంటారు. మళ్ళా నిన్ను అంగీకరించరు. నీ విన్నపాన్ని కూడా వినడానికి ఇష్టపడరు. కారణం ఏంటంటే నువ్వు అలా వ్యవహరించావు. కానీ మన పిల్లలు కూడా మనకు అలాగే తిరుగుబాటు చేశారు అనుకోండి, మనకి ఇష్టం లేని కార్యాలు చేసినప్పుడు మనం కూడా అలాగే వ్యవహరిస్తాంగా. ఎంతకాలం సహిస్తానండి అంటూ మనం భరోసా మాట పలుకుతూ ఉంటాం. కానీ ఒక సంఘటన మీ జ్ఞాపకం చేస్తాను. ఆకాశమందున దేవుడు ఓ చక్కని వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానం ఏమిటి అంటే దినవృత్తాంతాల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 13వ వాక్యంలో తండ్రి తన ప్రేమను వ్యక్తం చేస్తూ ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. నేను నా కృపను చూపక మానను. ఇక్కడ ఒక సంఘటన చేస్తూ తన కొడుకుని గురించి ఆ యొక్క తండ్రితో దేవుడు అంటున్నాడు, అయ్యా నీ కొడుకుని నేను చూస్తున్నాను, మిగిలిన వాళ్ళని దూరం చేసుకున్నట్టుగా వాళ్ళని దూరం చేసుకోను, మిగిలిన వాళ్ళ కృప తొలగించినట్టుగా నీ పిల్లోడికి నేను కృప దూరం చేయను అంటున్నాడు. కారణం ఏమిటి అని మనం ఆలోచిస్తే, కొంతమందికి ఆయన కృప చూపడానికి ఇష్టపడ్డాడట, కానీ కృపను వినియోగించుకోలేదట, కృపను సద్వినియోగం చేసుకోలేదట. కృపను ఇస్తే అంతకంతకు శాస్త్ర కృపగా మార్చుకోలేకపోయారు. అంటే మన దేవుడు ఎవరు అంటే, నీకు స్తోమత ఉన్నా లేకపోయినా, సామర్థ్యం ఉన్నా లేకపోయినా కృపని తలాంతిస్తాడు. కృపలో నీకు సకల ఐశ్వర్యం మూటగట్టిస్తాడు. దాన్ని కాపాడుకోవడం చేతవ్వాలి. నువ్వు ఎప్పుడైతే ఇది దేవుడిచ్చాడు, దేవుని ద్వారా నేను పొందాను, ఇది నాకు ఆశీర్వాదకరం అంటూ నీవు అడుగులు వేస్తావో అది నీకు దీవెనకరంగా ఉంటుంది. తండ్రి మీద లెక్క లేకుండా, దేవుని మీద లెక్క లేకుండా, ఇచ్చిన ఈవి మీద లెక్క లేకుండా విచ్చలుడిగా ప్రవర్తించావు అనుకో, అంటే నీకు ఇచ్చిన సొమ్మును, నీకు ఇచ్చిన ఆయుధాన్ని, నీకు ఇచ్చిన కృపను, నీకు ఇచ్చిన క్షేమాన్ని అనుభవించడం చేత కాకపోతే ఆయన వెంటనే చెయ్యి వెనక్కి తీసుకుంటాడు. దేవునికి మనుషులకు తేడా ఏమిటో తెలుసా? మనుషులు తనకిష్టంగా నడిస్తేనే కృప చూపుతారు. కానీ దేవుడు ఎవరో తెలుసా? ఒకవేళ కాదని వాళ్ళు నెట్టేసినా మళ్ళా తప్పును సరిచేసుకుని సరివచ్చి మళ్ళా వెనక్కి తిరిగి ఆయన వైపు తిరిగి, అయ్యా నన్ను కనికరించవా అంటే కృప చూపడం మానకుండా ఆ కృపను ఇంకా రెట్టింపు చేస్తాడు. తప్పిపోయిన కుమారుడికి ఆస్తి ఇచ్చాడు, అన్నీ పంచుకుని వెళ్ళిపోయాడు. కానీ పంచిన మనకి దుఃఖం తప్ప ఏమీ లేదు. తండ్రి చూస్తున్నాడు, మరలా ఎప్పుడు వస్తాడా, తిరిగి వస్తాడా అని. తిరిగి వచ్చాక ఆ ఇంట్లో ఉన్నప్పుడు రోజు అతన్ని కౌగిలించుకుని ముద్దు పెట్టుకోవాలి. కానీ తప్పిదాన్ని తెలుసుకుని మరలా తండ్రి ఇంటికి చేరేటప్పటికీ ఆయన పరిగెత్తుకుని వెళ్ళి అస్తవ్యస్తంగా ఉన్న అతగాడిని కౌగిలించుకుని ముద్దు పెట్టుకుని విందు చేసి ఆ సంబరాలు ఊరేగించాడు. నా దేవుడు ఎవరు అంటే కృప చూపటంలో మాననివాడు. ఈరోజు నీకు, నీ కుటుంబానికి ఎంతైనా కృప చూపగలిగినవాడు. ఒకవేళ నీ జీవితంలో ఆయన ఇచ్చిన రక్షణ భాగ్యం పోగొట్టుకున్నా, రక్షణను కోల్పోయినా, ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకున్నా, ఆయన ఆలోచనలు వదిలిపెట్టేసినా, నీకు తోచినట్టుగా నడిచి నీవు అస్తవ్యస్తంగా పాడైపోయినా ఆయన నిన్ను త్రోసివేసే దేవుడు కాడు అని చెప్పడానికి ఇష్టపడుతూ ఆ రాజుగారు కొడుకుతో దేవుడు చెప్పినట్టుగా ఈరోజు నీతో చెబుతున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నా కృప నీకు చూపకుండా నేను మానను. అంటే ఆయన ఇంకా తలుపులు తెరిచినట్టేగా, ఇంకా కనికరం చూపాలన్నట్టేగా, మునుపు కంటే అధికంగా నిన్ను వర్ధం చేయాలని కోరుకోవడమేగా. ఈ మాటలు విన్నాకైనా ఒక్క క్షణం ఆయన వైపు తిరిగి, అయ్యా నీ కృప నాకు మరలా దయచేయమని అడగగలిగితే ఈ రాత్రి మరలా కృప చేత మునుపటి కంటే మంచి భవిష్యత్తు కలుగ చేయగలిగినవాడు. దానికి నీ నుండి పశ్చాత్తాపం కోరుకుంటాడు, పరివర్తన కోరుకుంటాడు, వెనక మళ్ళడం కోరుకుంటాడు. ఇక నీవే నా శరణు ఒప్పుకునే పాదాల మీద పడితే అద్భుతం చేయగలిగినవాడు. ఈ కార్యాలు మీ ఇంట్లో జరగాలని, మీ అందరికీ మంచి భవిష్యత్తు కలగాలని ఆయన కృప చేత మీరు మెండుగా మీరు మీ పిల్లలు దీవించబడాలని సేవకుడుగా దీవిస్తూ కోరుకుంటూ ప్రార్థిస్తాను. ప్రభు మిమ్మల్ని దీవించునగాక. పరిశుద్ధుడును ప్రేమమడి నా ప్రభు వందనాలయ.
అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు. కుటుంబాలకి కృప చూపడం మానవాకండి. వాళ్ళలో పరివర్తన కలుగొచ్చేయండి. అవసరాలు తీరాలి, బిడ్డలకు భవిష్యత్తు కలగాలి. చదువులైనా, ఉద్యోగాలైనా, వృద్ధాప్యనున్న తల్లిదండ్రులైనా నోటి నిండా నవ్వులే కల్లాడుతున్న కుటుంబాల్లో సంతానం కలగాలి. విడిపోయినా చెదిరిపోయిన కుటుంబాలు సరిచేయబడాలి. పుట్టినరోజు, పెళ్లిరోజు జరిపించుకునే బిడ్డలకు దీవెన కలగాలి. వ్యాపార వ్యవసాయంలోని హస్తం తోడుగాను రక్షణ భాగ్యంతో నడిపించుమని యేసు పేరట వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.